ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ గురించి కొంచెం తెలుసుకుంటే మీకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది. భాగ్యరేఖ రాంబాబు తణుకు నుంచి వచ్చారు. కిందటి సంవత్సరం డిసెంబర్లో వచ్చారు. మధ్యలో గ్యాపులతో మొత్తానికి ఒక 6 నెలలు కోర్సు వాడారు. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్స్, తర్వాత ట్యూబులు క్లీనింగ్ చేయించుకున్నారు. తర్వాత న్యాచురల్గానే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఇక్కడికి వచ్చారు. మధ్యలో వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. పెళ్ళయి ఎంతకాలం అయింది? 9 సంవత్సరాలు. 10 సంవత్సరాలు పూర్తయిందండి. 10 సంవత్సరాలు పూర్తి చేశారు. మరి ఆవిడకేమో ఎక్కడికి వెళ్ళినా కూడా పీసీఓడి ఉంది, నీటి బుడగలు ఉంది అని చెప్పారు. నెలన్నర 2 నెలలు పట్టేది నెల రావడానికి. అలాగే మందులు వేస్తే వస్తూ ఉండేది నెల. మరి అలాంటి సిట్యువేషన్లో ఈ ఆపరేషన్లు ఐవీఎఫ్లు చెప్తుంటే అవి చేయించుకోలేక మన దగ్గరికి యూట్యూబ్ వీడియో ద్వారా చూసి వస్తే, మరి యూట్యూబ్ వీడియో కదా చూసి వచ్చారు. ఆ వీడియో ద్వారా ఎవరు మీ ఆవిడ చూసిందా, నువ్వు చూసారా? మీ ఆవిడ చూసి మిమ్మల్ని లాక్కొచ్చింది. అంతే, ఆడవాళ్ళు లాక్కు రావడమే. మొత్తానికి ఇక్కడికి వచ్చారు. ఏ ఐవీఎఫ్ లేకోకుండా, ఏ ఆపరేషన్ లేకోకుండా చక్కగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. అంతే కదా? అంతే అండి. ఐవీఎఫ్ చేసావా? చేయలేదండి. ఏమన్నా కనీసం అన్నావా? ఆపరేషన్ ఏమీ చేయలే. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇదిగో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది యూరిన్ టెస్ట్లో చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సరేనని చెప్పేసి ఆయన మాకు టెస్ట్ మన టెలికాలర్స్కి పెడితే నాకు చూపించారు. ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోమన్నాం కన్ఫర్మేషన్కి. గర్భసంచిలో బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకున్నారు. అది కూడా పాజిటివ్. 5 లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, 5 దాటితే ప్రెగ్నెన్సీ. 25,568 వచ్చింది బేటా ఐసీజీ, పక్కా ప్రెగ్నెన్సీ. 5 కాదు, 25,000. సరే, ఇక మరి గర్భసంచిలో వచ్చిందా, ట్యూబుల్లో వచ్చిందా? ప్రెగ్నెన్సీ వచ్చింది. సరే, గర్భసంచిలోనా ట్యూబుల్లోనా అని చెప్పి చెక్ చేసుకుంటే గర్భసంచిలోనే వచ్చిందని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. 6 వారాల గర్భిణి, 6 వారాలు. ఆ ట్యూబులు క్లీనింగ్ చేయించుకెళ్ళారు. ఫస్ట్ 2 నెలలు క్రిములు, తర్వాత 2 నెలలు హార్మోన్లు. ఆ తర్వాత గర్భసంచిలో ట్యూబ్ ఏమన్నా దాంట్లో మడ్డి మశానం ఉండి వీరికణాన్ని వెళ్లకుండా అడ్డుకుంటుందేమోనని చెప్పి సెలైన్ ద్వారా వాష్ చేసాం. ట్యూబుల్ని క్లీన్ చేసాం. కేవలం 2,000 రూపాయలతో ట్యూబులు క్లీన్ అయిపోయినాయి, ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి, ప్రెగ్నెన్సీ పక్కా అయిపోయింది. క్రిములకు వాడినప్పుడు క్రిములు తొలగిపోయి, హార్మోన్లకు వాడినప్పుడేమో పీసీఓడి హార్మోన్లు సరైపోయాయి, నెలలు రెగ్యులర్ అయిపోయాయి. మందులతోనే ఎలాంటి ఆపరేషన్ లేకుండా ట్యూబులు క్లీన్ చేయగానే ప్రెగ్నెన్సీ కూడా షురూ అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి 6 వారాలు అన్నట్టుగా వచ్చారు. చెప్పండి, మీరు ఇంతకుముందు ఎక్కడ వాడారు, ఎలా వాడారు, ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఎలా ప్రెగ్నెన్సీ మీకు వచ్చింది, అక్కడ రానిది ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇవన్నీ మీరు చెప్తే మిగతా వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. అదే చాలా చోట్ల ఆడాము, ఇంకా అవుతలేదు అన్నారు. ఇంకా వదిలేద్దాం అనుకున్నాం. తర్వాత యూట్యూబ్ చూసి సర్లే ట్రై చేద్దాం ఇది కూడాను. అప్పుడు 10 సంవత్సరాల నుంచి అది ఇంచుమించు 7-8 లక్షల దాకా ఖర్చు అయింది. ఇంకా పైన అవుద్ది కానీ ఇంకా అది ఇంచుమించు 7-8 లక్షలు ఖర్చు అయింది. మన దగ్గర అయిందా? మన దగ్గర ఎంత అయింది ఖర్చు? 1,00,000 రూపాయలు అయింది. 1,00,000 అయి ఉంటుంది ఈ సంవత్సరంలో. కరెక్ట్గా 1,00,000 లెక్కేసాం. ఇక్కడికి వచ్చే ముందే 2 రోజుల ముందే ఛార్జీలు కూడా లెక్కేసి మొత్తం మీద చెప్పేసాం. ఓకే. 1,00,000 ఖర్చు అయింది. అది మొత్తం వచ్చే ముందే చూసి అంత చెప్పాను. చాలా బాధపడ్డాము. 10 ఏళ్ళు అయిందని పెళ్ళయి. సొంత వాళ్ళే ఎత్తిపోటీ పాటలు మాట్లాడేవారు. లేరు, వీళ్ళు లేరు, నీకు లేరు పిల్లలు, నీకు ఉండరు అని. సర్లే బాధపడ్డాను. ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఏడ్చిన రోజులు పిల్లల గురించి కన్ఫర్మ్ అయ్యాక ఆనందంతో ఏడ్చాను. అప్పుడు రాక ఇప్పుడు ఆనందంతో ఏడ్చాను. ఎందుకంటే నెలకు ఒక 7,000 రూపాయల ఖర్చులతో మొత్తానికి మీరు సంవత్సరం పట్టినా కూడా 1,00,000 రూపాయలతో అయిపోయింది. కానీ బయట పరిస్థితి అలా లేదు. మీకు వయసు 30 దాటగానే అందరూ ఐవీఎఫ్ అంటున్నారు. వెళ్ళగానే చెప్పేది ఫస్ట్ ఐవీఎఫ్. అందుట్లో పెళ్ళయ్యి 1 ఇయర్ దాటితే మళ్ళీ ఐవీఎఫ్ఏ. పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. మిమ్మల్ని సంవత్సరం పాటు ఐవీఎఫ్ చేయకోకుండా ఏ డాక్టర్ చూస్తూ కూర్చోరు. ఐవీఎఫ్ అంటే ప్రతి నెల 2 లక్షలు 3 లక్షలు. ఇప్పుడు ఇన్ని ఐవీఎఫ్లు చేస్తే ఈ 10 నెలల్లో మనం ఈ 1 ఇయర్లో మనం ట్రై చేసినట్టు మందులతో ట్రై చేయకోకుండా ఐవీఎఫ్లతో ట్రై చేస్తే కనీసం మినిమము ₹1,00,00,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. నువ్వు పైగా మీ ఆవిడ బతికుంటుందో లేదో తెలిసేది కాదు. ఎందుకంటే ఐవీఎఫ్ అంటే ప్రతి నెల 30 ఇంజెక్షన్లు పొడుస్తారు, పొట్టకి, చేతికి, సట్టకి. మరి ప్రతి నెల మానవులో సూదులేసి గుచ్చి 2 సార్లు ఆపరేషన్ చేస్తారు, మత్తులిచ్చి ఆపరేషన్ థియేటర్లో.
మరి అన్నిసార్లు ఐవీఎఫ్లు చేయించుకొని బతికుండగలరా మనుషులు? మనం ఎన్ని ఇంజక్షన్లు పొడిచాం? ఒకే ఒక టీకా. సంవత్సరంలో ఒక్క ఇంజక్షన్ చేసాం, ఒకే ఒక్క టీకా, ఒక్కటే ఇంజక్షన్ సంవత్సరంలో చేసి. మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, నెలలో పీసీఓడి అన్నారంటే 10 సార్లు స్కానింగ్లు తిప్పుతారు, రోజు ఇడిచి రోజు. 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఇంజక్షన్లు పొడిచి పారేస్తారు. అండాలు పెరగాలమ్మా, హార్మోన్ కావాలి అంటారు. ఏ హార్మోన్ తగ్గిందనేది టెస్ట్ కూడా చేయరు, దానికి సంబంధించిన ఇంజక్షనే పొడిచేస్తారు. ఇక్కడ పొడవటం లేదు. 2 నెలలకి 3 నెలలకి మందులు ఇస్తే తప్ప నెలలు రాని ఆవిడికి కూడా సంవత్సరంలో నేను చేసింది ఒకే ఒక ఇంజక్షన్, అది కూడా టీకా, క్రిమికి చేశా, హార్మోన్లకి చేయలే. హార్మోన్లు కేవలం మందుల ద్వారానే సరిచేసి, మందులతోనే నెలలు సరైపోయినాయి, మందులతోనే ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అయిపోయింది. ట్యూబులు బ్లాక్ ఉంటే ఏదన్నా ఉంటే ఎవరైనా ఏం చెప్తారు మీకు? ఐవీఎఫ్ఏ అంటారు. కానీ ఒక సెలైన్ ద్వారా ట్యూబుల్ని క్లీన్ చేసాం, ట్యూబుల్ లోపల ఉన్న మడ్డి మసానాన్ని వాష్ చేసాం. దానికి అయిన ఖర్చు అంతా 2000 మేము తీసుకున్నాం, 2000 అవగొట్టేసాం. ఇది 300 రూపాయల స్కానింగ్. బయట 3,000 4,000 తీసుకుంటాడు. ఎంత వాళ్ళ ఇష్టం. 1000 రూపాయల నుంచి 2000, 2500, 1500, 1200, ఊరు పల్లెటూరులో కూడా 1200 తీసేసుకుంటున్నాను. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విజయవాడలో ఉండి కూడా నేను 300 తీసుకుంటున్నాం స్కానింగ్. అలాంటిది ఏమన్నా అబ్రకదబ్ర స్కానింగ్? అది 15 లక్షల స్కానింగ్ మెషిన్. పల్లెటూరులో 1200 రూపాయలకు తీసుకునే స్కాన్ మెషిన్ కన్నా 3-4 రెట్లు ఎక్కువ రేటు ఉన్న మెషిన్ అయినా కూడా 300 తీసుకుంటున్నాం. బయట ఎంత ఓపీలకి ఎంత ఫీజులు? 10 రోజులకి 10 రోజులకే 500 వెయ్యాలి. కుడతారు స్టాంపులు 10 రోజులకి, 15 రోజులకి, నెల రోజులకి. మరి ఇక్కడ ఎంత తీసుకున్నాం? ఫస్ట్లో ఫీజు కట్టాడు 500, ఇంతవరకు ఫీజు కట్టలే. ఇంకా 500 ఫీజు ఇప్పుడు వరకు ఆయన కట్టింది అంతే. వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు వచ్చినా ఫీజులు కట్టింది లేదు, వచ్చినప్పుడల్లా టీలు బిస్కెట్లు ఇస్తాం ఫ్రీ. అలాగుంటుంది ఇక్కడ విధానం. అయినా కూడా 1,00,000 ఖర్చు అయిందంటే ఎందుకు అయిందంటే మందులు ఖర్చు. అందుట్లో దాంట్లో ఉన్నదంతా 100కి 70%, 80% మందులు ఖర్చే ఉంది. మందులు అనేది నేను తయారు చేసినవి కాదు, నా ఇంట్లోవి కాదు. మందుల కంపెనీ వాళ్ళు ఏవైతే తయారు చేస్తారో, ఏ రేట్ అయితే పెడతారో అదే మందులు నేను ఆ చేతుల్లో పెడుతున్నా. మధ్యలో ఒక 10%, 20% నాకు ప్రాఫిట్ ఉంటుంది. అది ఎందుకంటే మెయింటెనెన్స్ ఖర్చుల కోసం. ఏ వ్యాపారస్తుడికైనా అక్కడ వ్యాపారం చేసేవాడు దయతలిసి ఒక 20% వదులుతాడు. మందుల షాపు కూడా బతకాలి కదా, దాంట్లో మనుషులు బతకాలి, ఎంప్లాయీస్ బతకాలి, ఆ పెట్టుబడి పెట్టిన డబ్బులకి వడ్డీలు కట్టాలి. సో దానికోసం అది. కాబట్టి ఈయన పెట్టిన ఖర్చులో 1,00,000 రూపాయల్లో, సంవత్సరానికి పెట్టిన 1,00,000 రూపాయల్లో పోయిందంతా మందులకే. ఆ మందులు మనం తయారు చేసింది కాదు. అర్థమైందా? ఆల్మోస్ట్ మరి నీకు ఎంత సమయం వెచ్చించామనేది కాదు, ఓర్పుతో ఉన్నావు. ఏదో 2 నెలలు వచ్చినా రాకపోయినా మళ్ళా ఏదో రూపాయి కూడబెట్టుకుని మళ్ళీ ఒక 5,000, 10,000 పోగేసుకుని మళ్ళీ ఒక నెలకు మందులు పట్టుకెళ్ళేవారు పాపం. అట్లా నిలబడబెట్టి మనల్ని నమ్మబెట్టి ఈరోజు ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, ఇక వదిలేద్దాంలే జన్మకి లేదు అనుకున్నావు, కానీ నన్ను వదల్లా. నన్ను వదలకపోయేటప్పటికి అని చెప్పి ఇష్టపడదు. అది వేరే వాళ్ళు అంటే గమని ఫీలింగ్ ఉంటది కదా, కొత్త పుచ్చో మన బిడ్డ మందే, దగ్గర వాళ్ళే మళ్ళీ తీసుకున్నాడు. అవును, అందుకని ఆశే వదిలేద్దాం అనుకున్నాడు, కానీ నన్ను మాత్రం వదలకపోవడం వల్ల ఈరోజు తండ్రి అయ్యాడు. తండ్రి అంటే ఒక బిడ్డ పుడితే పితృదేవుడైపోతాడు, దేవుడైపోతాడు. దేవుడయ్యే అదృష్టం, ఓర్పు దైవ లక్షణం. అందుకే నేను అంటున్నాను, నమ్మి డాక్టర్ని నిలబడండి. ఒకరోజు కాకపోతే ఒకరోజు వస్తుంది. మీ శరీరంలో రుగ్మతను బట్టి కొంచెం అటు ఇటు అవుతాయి. కొంతమందికి 10 రోజులకే రావచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు, చెప్పలేము. మన శరీరం మొండిగా ఉన్నప్పుడు దాన్ని మందు మాకు మార్చి ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక మందుకి శరీరం తప్పకుండా స్పందిస్తుంది. అప్పుడు వరకు మనం ఓర్పు పట్టాలి. ఓర్పు పడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అనడానికి
రుజువు మీరు కదా. అంతే అండి. 10 ఏళ్ళ నుంచి ప్రయత్నించాను, చాలా చోట్ల 7 లక్షలు ఖర్చు పెట్టాను, ఎందుకులే ఈయన దగ్గరికి వెళ్ళడం, యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏం వెళ్తాంలే విజయవాడ అని ఆపేస్తే వచ్చేది కాదు. పోనీ వచ్చిన తర్వాత కూడా అందరికీ నెల రోజులకి 2 నెలలకి ఇస్తున్నాడు ఈయన ప్రెగ్నెన్సీ, మాకు సంవత్సరం అయిపోయింది ఇంకా ఇవ్వలేదని చెప్పి ఆపేసినా వచ్చేది కాదు. నా మీద అలిగితే ఏముంది, అలిగి వెళ్ళిపోయాడు అనుకో, ఎవరు లాస్ అయ్యేవాళ్ళు, ఆయనే లాస్ అయ్యేవాళ్ళు. సో ఏది చేయకోకుండా ఇక్కడ వరకు నడిపారు కాబట్టి మీరు ఈరోజు సక్సెస్ అయ్యారు. మీరు చాలామందికి ఆదర్శం. ఇంకా కొంతమంది ఉంటారు మన దగ్గర వాడేవాళ్ళు 6 నెలలు అయ్యి 3 నెలలు అయ్యి 8 నెలలు అయ్యి రాక, మిగతా వాళ్ళు 2 నెలలకు వచ్చిన వాళ్ళకి 3 నెలలకు వచ్చిన వాళ్ళకి వీడియోలు పెడుతున్నాడు ఈయన, మాకు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, డాక్టర్ గారు గట్టిగా మమ్మల్ని పట్టించుకోవాలి అనుకుంటా కూర్చుని ఉంటారు. నేను గట్టిగా కృషి చేస్తే మా ఆవిడికి పిల్లలు పుడతారు, మీకు పుట్టరు. మీరు కృషి చేయాలి, ఇది మీది. ప్రెగ్నెన్సీ అనేది ఒకరు ఇచ్చేది కాదు, మీరు తెచ్చుకునేది. ఎలా తెచ్చుకోవాలో నేను గైడ్ చేస్తాను, అంతే కదా నేను చెప్పింది. అంతే అండి. దేవుడైనా ఈ గురుదేవుడు వైద్య గురువు అయినా ఒకటే చేయగలిగింది ఏంటి, మీకు దాహం వేస్తే చెరువును చూపిస్తాం, చెరువులో నీళ్లు తాగమంటాం. నేను తాగనని మొండికేసి మూతి ముడిచి కూర్చుంటే మేమేం చేయలేం. ఇది మీరు సాధించాలి. భర్త భార్య ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొత్త బూతులతో విమర్శించుకుంటూ కూర్చుంటే ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మమ్మల్ని కృషి చేయమంటారు, నేను దేవుడు కలిసి సరే చెరువులో నీళ్లు మేము తాగామనుకో, నీ బదులు మా దాహం తీరుద్ది, నీ దాహం ఎట్లా తీరుద్ది? నీ దాహం తీరాలంటే ఈ చెరువులో నీళ్లు తాగమని చెప్పావు, నువ్వు తాగాలి, మమ్మల్ని నమ్మాలి, నువ్వు తాగాలి, తాగితేనే దాహం తీరుతుంది. ఇదే నమ్మినట్టు నటిస్తున్నారు, నమ్మట్లేదు. మరి నమ్మినట్టు నటిస్తే ఎట్లా? భార్యను కూడా అంతే, భర్తను భార్య భార్యను భర్త ప్రేమించినట్టు నటిస్తున్నారు, నిజంగా ప్రేమించట్లేదు. ప్రేమించినట్టు నటిస్తే ఎలాగా? హార్మోన్లు, మోనార్కులు, వాటినెవరూ మోసం చేయలేరు. కాబట్టి నిజంగా ప్రేమించండి, తప్పనిసరిగా మీ ప్రేమ ఫలమైన బిడ్డ మీ పొట్టలోకి వస్తుంది, మీ చేతిలోకి వచ్చేస్తుంది. అది నిరూపించి చూపించారు మీరు. మీ ఆయనకి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచేయండి. సో భాగ్యరేఖతో రాంబాబు మొత్తానికి సాధించాడు. గంగతో రాంబాబు అంటారు చూసారు, దాంట్లో కెమెరామ్యాన్ గంగతో రాంబాబు లాగా భాగ్యరేఖతో రాంబాబు సాధించారు. తణుకు నుంచి వచ్చారు, సాధించారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. ఇక మందులు